మల్కాజ్గిరిలో శ్రీ వల్లభ గణపతి దేవస్థానం 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి వసంతపురి కాలనీలోని శ్రీ వల్లభ గణపతి దేవస్థానంలో 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ జగద్గురు శంకరాచార్య హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది. సరే మన ముందున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి, మిత్రుడా, శత్రువా, మేము అన్ని సమస్త జీవులని రక్షిస్తామని వాళ్ళే ఇంజక్షన్ ఇస్తుంటారు. ఆ లోపల రావాలి కదా. చూశాడు అక్కడ, అర్థం కాలేదు ఏ కోరికలో. నేను పోతాం కార్యక్రమానికి, మన అన్ని కుంకుమ అవన్నీ తీసుకెళ్తామని అక్కడ కలియుగంలో 100 సంవత్సరాలు 2 సంవత్సరాలు త్రేతాయుగంలో చెప్పినటువంటి విషయం అన్న గ్రహించాలి. బాగా వచ్చి నాకు బాగా తెలుసని అహంకారంతో కావాలి. భగవంతుడికి ఏది సమర్పణ చేస్తే ఉంటున్నాను చెప్పారు. మీరు వేసే డబ్బులన్నీ కూడా ఆయన అడుగు ఉండిలో డబ్బులు ఏంటని ఆయన చెప్పారు. ఒక చిన్న గ్రామము, ఆ గ్రామంలో రామాలయం. వెంటనే రామయ్యకి సమాచారం పంపాడు. రామయ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామితో పాటు పరమేశ్వరుడితో పాటు సమస్త దేవి దేవతల మన వాళ్ళు చెప్పింది మనం చేస్తే సంతోషమా, చేయకపోతే సంతోషం. కానీ వాళ్ళ బాగా నడుస్తున్నాము అంటే మనం అంత గొప్ప పండితుడు శ్రీ నవవ్యాకరణ పండితుడు చెప్తున్నాడు. ఇది మనం నేర్చుకోవాలి. హనుమంతుడే పూజ చేస్తున్నామంటే ఆయన చూపించుకోవడం కాదు, వినమ్రతోటి మనము నడుచుకోవాలి. ఇంకా వానరసేనలో గొప్ప వైద్యుడు ఎందుకు మిగిలిపోతున్నాం? ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు కదా, రాజుగారు అండి మీ దగ్గర చాలా ఉందండి ఆస్తి, ఎంత ఇచ్చినా తరగదు, చాలా బీదవాడిని. నేను కూడా నా వంతుగా ఆయన చేద్దామని అనుకున్నాను. వేరే వాళ్ళకి ఏమి లేదు కాబట్టి నా వంతుని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు తృప్తిపడుతున్నాను అన్నాను. అంటే మనసులో ఒక సంకల్పం ఉంటే ఏదో ఒకటి చేయడానికి మనకి ఆ భగవంతుడు మార్గం చూపిస్తాడు. దేవాలయం వస్తే అటువంటి ఆలోచన కనిపిస్తుంది. బడికి వెళితే రాయడము, చదవడం నేర్పుతారు. కానీ దాన్ని ఎట్లా మన జీవితంలో ఈ యొక్క సృష్టిలో సమస్త జీవరాశులకి మంచిగా ఉపయోగించవచ్చు అనేది దేవాలయం వచ్చినప్పుడు ఆ యొక్క మూర్తులలోంచి కొన్ని సూచనలు వస్తుంటాయి. అది మనకి కనిపిస్తుంది. దేవాలయం అంటే ఏటీఎం సెంటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. కోరికలని తీర్చే కేంద్రం కాదు. దేవాలయం అంటే మానవుడిగా జన్మించి మనిషిలా ఎట్లా బతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయాలి, దానికి ఎట్లా మార్గం చూపిస్తుంది. మూర్తి కాలకడ అది సజీవమైనటువంటి శక్తి. మీరు చాలాసార్లు వినిండొచ్చు, లేదా పేపర్లో చదివిండొచ్చు. యాదగిరిగుట్టకి వెళ్ళి పడుకున్నప్పుడు ఒక ఆయన, లేదా కనకదుర్గాపురికి వెళ్ళి పడుకున్నప్పుడు కానీ, శ్రీశైలం వెళ్ళినప్పుడు కానీ, రాత్రిపూట అమ్మవారు కానీ స్వామివారు కానీ కళలో వచ్చి నేను ఫలానా పుట్టలో ఉన్నాను, బావిలో ఉన్నాను, చెరువులో ఉన్నాను, లేదా పొలంలో ఉన్నాను అని తీసి ప్రతిష్ఠ చేయమని చెప్పి వినలేదా? చాలా జరిగినాయి. వాడికి ఎట్లా వచ్చింది ఆ యొక్క సూచన? బజారు పోతే వచ్చిందా, అంగడికి పోతే వచ్చిందా, మాలకు పోతే వచ్చిందా? దేవాలయంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ జరిగినటువంటి మూర్తుల్లోంచి కొన్ని సూచనలు వస్తాయి. వాటిని మనము పట్టుకొని వెళితే ఖచ్చితంగా మన జీవితం ధన్యమవుతుంది. అది దేవాలయం శక్తి. ఎవరికి అర్థమైన దేవాలయ శక్తి? ఇప్పుడు అంటే విలాసవంతమైన దేశం
దుబాయ్ దేశం, షార్జా, అబుదాబి, దుబాయ్, సౌదీ, ఇవన్నీ వాళ్ళకి ఎంత విలాసం అక్కడ. ఇప్పుడు మనకి వాళ్ళకి ఒకప్పుడు మనం ఆ దేశానికి వెళ్ళినప్పుడు మన దగ్గర దేవుడు ఫోటో దొరికితే చాలు మనం జైల్లో పెట్టే దేశం అది. వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు దేవాలయం యొక్క శక్తి. వాళ్ళు ఇప్పుడు అక్కడ 1 ఎకరం కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, ఏకంగా 26 ఎకరాలు అద్భుతంగా దేవాలయం నిర్మాణం చేసుకున్నారంటే ఎవరికి అర్థమైంది దేవాలయం యొక్క శక్తి. ఇది మనం గమనించాలి. ముఖ్యంగా దేవాలయానికి వచ్చినప్పుడు మనం చెడు పోతుంది గ్యారెంటీ. మంచి మంచి ఆలోచనలు, ముఖ్యంగా పిల్లలకి రోజు గుడికి పంపించండి, చూసుకోండి ఎంత అద్భుతంగా తయారవుతారో. వాళ్ళు చెప్పే విషయాలు ఆశ్చర్యపోతారు. అటువంటి దేవాలయం. అట్లా మనము ఆ భగవంతుడు చూపించిన మార్గంలో నడుస్తూ దాన్ని మనము వేరే వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండాలి. రోల్ మోడల్ అంటారు ఇంగ్లీష్. మనలో మార్పు వచ్చినట్లయితే వేరే వాళ్ళు కూడా ఏమిటి అని ఆలోచన చేస్తారు. ముఖ్యంగా పిల్లలు మార్పు వచ్చిందనుకో వేరే పిల్లలు ఆలోచన చేస్తారు. ఇట్లుండేవాడు ఇట్లా అయ్యాడు, ఫెయిల్ అయ్యే పిల్లవాడు ఇట్లా పాస్ అయ్యాడు, ఎందుకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏం చేస్తున్నాడు. అట్లా మెల్లమెల్లగా ఏదైతే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన యొక్క ఆచారాలు ఇవన్నీ విజ్ఞానంతో కూడుకున్నాయి. దాన్ని మనము ఈరోజు కోరుకుంటున్నట్టుగా మనం సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుంటారు, అందరూ మనం ఉండాలనుకున్నప్పుడు మనం మన యొక్క ఆచారాన్ని, సంప్రదాయాన్ని, మనకి మన ఋషులిచ్చినటువంటి పరంపరని శ్రద్ధగా, భక్తిగా ఆచరణ చేసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు ప్రపంచం మొత్తానికి ఆచరణ యోగ్యమైనటువంటి సంస్కృతి అంటే భారత సంస్కృతి. మీరందరూ చేస్తారని, మీరు వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉంటారని మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వర దేవితో పాటు ఈ దేవాలయాన్ని మనం ప్రతిష్ఠించుకున్నటువంటి సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయువారోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాణి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు.